రే బీర్. ఒరే జేమ్స్ నువ్వు సూపర్ రా. రే జేమ్స్, మనం క్రిస్టియన్స్ రా, డ్రింకింగ్ పాపం రా. ఒరే తెరం, బీర్ ముందు కాదురా, అదొక ఎనర్జీ డ్రింక్ రా. చాలా మంది సంఘ పెద్దలు చదువుతున్నారా, ఇది మా డాడీదేరా. ఒరే వైన్ కొంచెం తాగచ్చని బైబిల్ ఉంది కదరా. ఇది కొంచెమే కదరా. అన్న ప్రైజ్ లాడ్. ఏం చేస్తున్నావు? ఏ అన్నా? మామూలుగా అడుగుతున్నాను. అది ఫ్రెండ్స్ వచ్చారు, బీర్ తెచ్చారన్నా. అది మద్యం కాదంటున్నారు, ఎనర్జీ డ్రింక్ అంటున్నారు. బైబిల్లో కొంచెం తాగమని ఉంది కాబట్టి బీర్ తాగొచ్చని చెప్తున్నారు. సరే, వాడంతా అక్కడే ఉన్నారా? ఎక్కడ ఉన్నారన్నా? ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టు, మొబైల్ మధ్యలో పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్పండి. బీర్ మద్యం కాకపోతే మందుల షాపులు అమ్మకుండా మందు షాపులు ఎందుకు అమ్ముతున్నారు? బీరులో 6% ఆల్కహాల్ ఉంటుంది. అలాంటప్పుడు దాని మద్యం కాదని ఎలా అంటున్నారు? కడుపులో జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం తాగమని బైబిల్ చెప్తుంది కదా, మీ కడుపులో ఏం జబ్బులను తాగుతున్నారు? 1 తిమోతి 5:23 పౌలు ద్రాక్షరసం తాగమని చెప్పాడు, అంటే గ్రేప్ జ్యూస్. అది పులియబెట్టది. ఇంగ్లీష్ లో ద్రాక్షరసాన్ని వైన్ అంటారు, అంతేగాని బ్రాందీ, విస్కీ, వైన్, బీర్లు ద్రాక్షరసాలు కావు. ఇవన్నీ ద్రాక్షరసాన్ని పులియబెట్టడం ద్వారా తయారు చేసిన మద్యాలు. త్రాగుబోతులు విందులో పాల్గొనవద్దని, మద్యంతో మత్తులే ఉండకూడదని దేవుడు పదే పదే చెప్తున్నాడు. విదేశీయులు, కొందరు సేవకులు, సంఘ పెద్దలు తాగుతున్నారని త్రాగుడు పాపం కాదు అనుకోవద్దు. ఏది పాపమో సమాజం కానీ సంఘం కానీ నిర్ణయించకూడదు, దాన్ని బైబిలే నిర్ధారిస్తుంది. త్రాగుబోతులు నరకంలో వేయబడతారని బైబిల్ సూటిగా హెచ్చరిస్తుంది. దయచేసి ఆలోచించండి. బాయ్.